హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఉపవాసంలో తీసుకోవాల్సిన ద్రవ పదార్థాల గురించి చెప్తాను. యాక్చువల్‌గా నేను ఇంటర్మీడియట్ డైట్ అంటే ఏంటి అంటే మొదటి 8 అవర్స్‌లో అంటే 24 అవర్స్‌ని 3 పార్ట్స్ చేస్తే మొదటి 8 అవర్స్‌లో మాత్రమే తినాలి. అది కూడా 2 సార్లు మాత్రమే. అంటే 10:00 తింటే 6:00 మళ్ళీ ఈవినింగ్ తినాలి. మిగిలిన 16 గంటలు ఉపవాసం చేయాలనేది అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పుకున్నాం. సో, అందులో అంటే అది మీరు ఎంత ఎక్కువ అంటే తగ్గించగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక రోజు 2 టైమ్స్ కూడా కాకుండా ఇంకా 1 టైమే తిని 24 అవర్స్ కూడా ఉపవాసం చేయొచ్చు. లేకపోతే ఈరోజు తిని మళ్ళీ రేపు, ఎల్లుండి కూడా లేతే అలాగా ఒక 2 రోజులు, ఒక రోజు 48 అవర్స్ తర్వాత లేతే ఇంకా 72 అవర్స్ ఇలా చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సో, ఉపవాసాన్ని మీరు ఒక అంటే చక్కగా చేసుకోవడానికి ఎలా చేయాలనేది మీకు చెప్పాను. సో, ఈరోజు ఏంటంటే చాలామంది అయితే ఆకలేసేస్తుందేమో, మేము ఉండగలుగుతామా లేదా అనే వాళ్ళకి ఈరోజు నేను ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. ఏంటి అంటే ఉపవాసం అంటే మనం ప్యూర్ ఉపవాసం చేయట్లేదు కదండీ! ముస్లిమ్స్ ఏం చేస్తారంటే అసలు కనీసం మంచినీళ్ళు కూడా మింగకుండా చేస్తారు. అలాంటి కట్టిక ఉపవాసం నేను చెప్పడం లేదు. కాబట్టి చాలా ఈజీగా మీరు ఈ యొక్క ఉపవాసంలో మీరు చేయగలుగుతారు. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా ద్రవ పదార్థాలు మీరు తినొచ్చు. తాగొచ్చు సారీ. ఎలా తాగొచ్చు అంటే ఆహ్, మెయిను అన్నిట్లికంటే ముఖ్యమైనది వాటరేనండి. మీకెప్పుడు ఆకలేసినా, ఎప్పుడు ఏం చేసినా కూడా ఎప్పుడు కూడా వాటర్ అనేది మీరు ఎక్కువ తాగాలి. ఎందుకంటే తాగాల్సి వస్తుంది కూడా. ఇంటర్మీడియేట్ డైటింగ్‌లో మెయిన్ చేయాల్సింది ఏంటంటే వాటర్ తాగాలి. ఎవరైతే వాటర్ తాగరో వాళ్ళు ఈ డైట్‌లో వచ్చిన తర్వాత వాటర్ ఆటోమేటిక్‌గా తాగుతారు. వాళ్ళకి ఎలాగైనా థర్స్ట్ పుడుతుంది. అయితే ఆ త్రాగడం కొంతమంది త్రాగకపోతే కూడా అది సరిగా వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు అనేది మాత్రం వాస్తవమే. సో, వాటర్ తాగాల్సిన ఆవశ్యకత ఎక్కువ ఉంది. సో, ఆ వాటర్ కూడా ఏ వాటర్ తాగాలి? వీలైతే మీరు చల్లనీళ్ళలో కొంచెం ఒక్క నిమ్మకాయ చెక్క ఇలా పిండేసుకొని తాగేయండి. లేకుంటే వెనిగర్ కదండీ! యాపిల్ సైడర్ వెనిగర్ అని గురించి చెప్పా నేను. సో, యాపిల్ సైడర్ జస్ట్ ఒక హాఫ్ స్పూనో, 1 స్పూనో వేసుకొని చక్కగా మీరు 1 స్పూన్ కూడా అక్కర్లా. ఒక హాఫ్ స్పూన్‌కే మీకు వాటర్ గ్లాస్ 2 గ్లాసులు వాటర్ వచ్చేస్తుంది. సో, చక్కగా అది తాగేసేయొచ్చు. మీకు ఏమీ కష్టంగా అనిపించదు. సో, అంటే ఆల్కలైన్ వాటర్ అంటారు కదండీ! అట్లా మీరు అది తాగొచ్చు. ఇట్లా ఎలాగైనా సరే మీ ఇష్టం. తీసుకునే వాటర్‌లో యాక్చువల్‌గా మనం మొదలు నుంచి చెప్తున్నాను ఏంటంటే మినరల్ వాటర్ అంటే మినరల్స్ లేని వాటరే మనం తాగుతున్నాం. మినరల్ వాటర్ అని పేరు చెప్పుకొని మినరల్స్ అన్నీ పోగొట్టుకున్న వాటరే మనం తాగుతున్నాం. సో, ఎవరైతే బోర్ నీళ్ళు తాగుతారో వాళ్ళు నిజంగా చెప్పాలంటే అంటే భూమి లోపల ఒక లోపల కదండీ! అడుగు నుంచి వచ్చేది అందులోనే మాత్రం నిజమైన మినరల్స్ ఉంటాయి. కానీ అది మనం తాగలేకపోతాము. సో, తాగడం వల్ల కూడా మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఏం తాగాలి, ఎలా తాగాలి అని చెప్పడానికి నేనైతే ఏం చెప్తానంటే మీరు చక్కగా దాన్ని ఆల్కలైన్ చేసుకొని వాటర్ తాగొచ్చు. మంచిగా వాటర్ తాగొచ్చు. సో, రెండో విషయం ఏంటంటే టీలు, కాఫీలు తాగే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్తాను. సో, 2 రకాలైన అంటే టీలు ఎలాగో మీరు తాగేటప్పుడు ఒక్కటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పాలు వేయకుండా టీ తాగాలి. పంచదార కూడా వేయకుండా. సో, పాలు, పంచదార లేకపోతే ఇంక టీ ఏంటండి అంటారు. కానీ మీరు తాగేది టీ కోసం కదా! టీ కదా మీకు టీయే కదా మనకి మైండ్‌ని రిలాక్స్ చేసేది. కాబట్టి ఆ టీ ఆకులు లేకపోతే కాఫీ పౌడరు అవి మీకు తాగడం అనేది ఇంపార్టెంట్ తప్ప పాలనేది ఇంపార్టెంట్ కాదు. మరీ తప్పదనుకుంటే కొంచెం పాలు వేసుకోవచ్చేమో గానీ మరీ లైట్‌గా చాలా తక్కువ వేసుకోండి గానీ షుగర్ మాత్రం వేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ తేనె వేసుకునేవాళ్ళు తర్వాతేమో ఏదో నెక్టార్ అంటారు కదా! అలా ఇంకేంటిది అన్‌వాంటెడ్ కొన్ని ఏమేంటిది ఇది సాక్రిన్‌లు అంటారు. ఆటిలి పేరేమిటంటే తెలుగులో ఏమంటారంటే అంటే ఒక విధంగా చెప్పాలంటే కృత్రిమ చక్కెరలు అంటారన్నమాట. సో, కృత్రిమ చక్కెరలు కూడా దయచేసి వాడొద్దండి. మై హంబుల్ రిక్వెస్ట్. ఆ కృత్రిమ చక్కెరల వలన భయంకరమైన జబ్బుల బారిన పడిపోతారు షుగర్ పేషెంట్స్. ఎందుకంటే అవన్నీ కెమికల్స్. సో, కెమికల్స్ అనేవి ఏవి వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఆ యొక్క కాఫీ గానీ, టీ గానీ తాగేటప్పుడు ముఖ్యంగా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. సో, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎలా తయారు చేయాలో కూడా నేను మీకు జస్ట్ చిన్న హింట్ ఇస్తాను. ఆఫ్‌కోర్స్ మీకు యూట్యూబ్‌లో బహుశా దొరకొచ్చు. అది ప్రయత్నం చేసుకోండి. సో, ఎగ్జాంపుల్ ఒక 250 అంటే 350 ఎంఎల్ ఒక ఒక కాఫీ తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియెంట్స్ ఏంటో నేను చెప్తాను. ఎట్లా చేసుకోవాలంటే ఒక 50 గ్రామ్స్ ఒక వెన్న తీసుకొని అంటే ఇంకా ఏంటిది ఒక 100 ఎంఎల్ ఏమో అంటే క్రీమ్ అంటాం కదా!
అట్లాగా ఏదైనా బటర్ అట్లాగా తీసుకోవచ్చు. బటర్ అంటే వెన్న, సో క్రీము ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే డికాక్షన్ కూడా ఏంటంటే ఒక 100 ml వచ్చేలాగా మీరు డికాక్షన్ తయారు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే ఇంకొకటి ఏంటి కొబ్బరి నూనె ఒక 5 ml కొబ్బరి నూనె. సో ఇట్లాగ ఈ 4 ఇంగ్రీడియంట్స్ మీరు చక్కగా అంటే ఎక్కువ అందులో ఎంత ఏంటంటే ఫ్యాట్ ఉంటుందన్నమాట. సో అంటే దేనిలో ఉంటుంది ఒక్కొక్క దాని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 గ్రామ్స్ వెన్నలో ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక 40 గ్రామ్స్ ఫ్యాటే ఉంటుంది. ఇంకా ఏంటి ఒక ఒక 1 మిల్లీ అంటే 100 మిల్లీ లీటర్ క్రీములో ఆల్మోస్ట్ 3.3 గ్రామ్స్ మీకు ఫ్యాట్ వస్తుంది. అలాగే ఇంకోటి అంటే కొబ్బరి నూనెలో ఒక 5 mlకి 5 ml ఫుల్గా మీకు అందుకే అన్నిటికంటే ముఖ్యమైనది కోకోనట్ అని చెప్పారు కదా. కోకోనట్ చాలా చక్కగా ఫుల్గా మీకు ఆ యొక్క క్రీమ్ అంటే ఫ్యాట్ అనేది దొరుకుతుంది. గుడ్ ఫ్యాట్ దొరుకుతుంది. సో ఇవన్నిటితో కూడిన కాఫీని మీరు చేసుకోవడం ఎలాగంటే ఇక్కడ మనం పాలు అనేది వాడటం లేదు. క్రీమ్ వాడడం వల్ల ఆ పాలు యొక్క కలర్ వచ్చేస్తుంది. తర్వాత ఏమో మనకి ఈ కోకోనట్ ఆయిల్ను ఇది తీసుకోవడం వల్ల మనకి యాక్చువల్గా ఇంచుమించు ఒక 450 క్యాలరీస్ మనకి వచ్చేస్తాయి. సో క్యాలరీస్ అంటే మీకు భోజనం చేయకపోయినా కూడా అంటే కంప్లీట్ భోజనాన్ని మీరు స్కిప్ చేసేయచ్చు. అంటే 450 క్యాలరీస్ అంటే చాలా ఎక్కువే కదా. అంటే ఒక హ్యాపీగా సరిపోతుంది మన బ్రెయిన్కి మనకి కొన్ని వీటికి సరిపోతుంది. కాబట్టి మెయిన్ మనకి ఒక 450 గ్రామ్స్ క్యాలరీస్ మీకు 450 క్యాలరీస్ అనేది మీకు చాలా మోర్ దాన్ ఎనఫ్. అట్లా మీరు 2 పూట్ల తాగారంటే 2 ఇంకా ఎక్కువే వచ్చేస్తుంది. కాబట్టి అలా కూడా మీరు తీసుకొని కూడా మీరు బరువును తగ్గించుకోవచ్చు. సో ఇది కూడా ఒక పద్ధతి. అంటే ఉపవాసం చేయడానికి ఎంత చక్కగా చేయగలుగుతారంటే అసలు మీకు ఏమీ కష్టం అనిపించదు. చాలా ఈజీగా చేయగలుగుతాం అనిపించదు. సో మీరు ఈ ఫ్రెష్ క్రీము ఇది ఉంది కదా, ఈ వాటెవర్ ఈ 50 గ్రామ్స్ బటర్ కూడా తీసుకొని ఏం చేయాలంటే ఒక గ్లాసులో వేసేసుకొని ఈ ఒక వాటర్ నీళ్ళు బాయిలింగ్ వాటర్లో దాన్ని అలాగ పెట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఒక హాఫ్ లేదా కప్ వాటర్ ఇందులోకి యాడ్ చేసేసి అట్లాగ మీరు పట్టుకొని అంటే దానిలో వేడి నీళ్ళలో పెట్టేసి అనుకోండి. అది కూడా ఏమవుతుందంటే పూర్తిగా ఆయిల్గా అంటే నీరులాగా అయిపోతుంది కదా. అట్లా చేసి అంటే బాగా హీట్ అయిపోయేలాగా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే డైరెక్ట్గా మీరు నూనె వేసి వేయించడం కాదు, జస్ట్ ఒక గ్లాసు పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. సో మీరు ఇంకా ఏం చేయాలంటే అది కరిగిపోయిన తర్వాత ఈ యొక్క డికాక్షన్ అవన్నీ కలుపుకుంటాం కదా, షుగర్ కలిపిన తర్వాత మీరు చేయాల్సింది ఈ 2 యాడ్ చేసే క్రమంలో దాన్ని ఆ గిలక కొట్టడం అనేది అంటే ఇది గిలక కొట్టడం అంటే బ్లెండర్స్ ఉంటాయి కదా, హ్యాండ్ బ్లెండర్స్తో కానీ దించడం అది చక్కగా మనం ఎగ్ని ఎలా గిలకడతాం అట్లాగా మీది బాగా బ్లెండ్ చేయాలన్నమాట. సో ఆ బ్లెండ్ చేసేది తాగితే కనుక మీకు చక్కగా మీకు అది ఎంత బాగా పనిచేస్తుందంటే మంచిగా చాలామందికి ఎంతమంది అంటే చాలా బాగా తగ్గారండి బరువు. సో ఇది ఒకటి మీరు ఇది నేర్చుకోండి. అలాగే బోన్ సూప్ ఒకటి. బోన్ సూప్ అంటే చాలామందికి తెలియదు. నాకు తెలిసి మనకి ఈ మధ్యకాలంలో సూప్స్ అనేవి అమ్ముతున్నారు. సో అవి నిజమైన సూప్స్ కాదు. అలాంటి సూప్స్ నేను చెప్పడం లేదంటే టొమాటో సూపో లేకపోతే ఏదో సూప్ తాగేసామంటే అవి కూడా మళ్ళీ ఎంతో కొంత కెమికల్స్ అనేవి ఉంటుంది. సో మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే దాల్చిన చెక్క ఉంటుంది కదండి, దాన్ని చక్కగా మీరు పౌడర్ చేసి పెట్టుకోగలిగితే రోజు ఎంత చిటికెడో ఒక స్పూనో మీరు చక్కగా అందులో కలుపుకొని మీరు తాగేసినా కూడా అది కూడా పనిచేస్తుంది. లేకపోతే ఇలాగ కొంతమంది కొన్ని ఇంగ్రీడియంట్స్ పుదీనా అని ఇలాంటివన్నీ పుదీనా ఆకులతో లేకపోతే టీలు కదా గ్రీన్ టీలు అని ఇలాంటివన్నీ కూడా మీరు వాడచ్చు. బట్ ఎక్కడ వాడినా కూడా షుగర్ అనేది మీరు యాడ్ చేసుకోకుండా చూసుకోవాలి. ఇది నేను బెల్లం కూడా యాడ్ చేయొద్దండి. చాలామంది ఏంటంటే బెల్లం ఏమవుదండి అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు షుగర్ అంత కాదు, బెల్లం కొంచెం తక్కువ. కాబట్టి మీరు అది వాడచ్చా వాడకూడదు అనేది అది మీ ఇష్టం. కానీ నేను చెప్పేదైతే మాత్రం 80% షుగర్ అనేది ఐటెం రాకుండా ఉంటేనే మీరు తీసుకున్న దానికి ఫలితం వస్తుంది. సరే ఇంకా ఎముకల సూప్ గురించి ఏంటంటే ఏదో ఒకటి మీరు కొంతమంది బీఫ్ తినేవాళ్ళు ఉంటారు, పోర్క్ తినేవాళ్ళు ఉంటారు, అవన్నీ చెప్పలేదు. కానీ మినిమం ఒక చికెన్ కావచ్చు లేకపోతే ఈవెన్ చేపల ఎముకలతో కూడా చేయొచ్చండి కదండి. సో ఇంట్లోనే ఎముకల సూప్ మీరు తయారు చేసుకోవచ్చు. ఏం లేదు, ఆ ఎముకలన్నీ తీసుకొచ్చి కొన్ని కూరగాయలు కూడా కలుపుకోవచ్చు. ఇవన్నీ కలిపి 8 అవర్స్ కనీసం అలాగ సిమ్లో పెట్టి వదిలేసేయాలి. అదేమవుతుందంటే ఎక్కువ గంటలు కనుక మీరు మరిగించి తయారు చేసుకోగలిగితే అదేంటంటే అది దానికి ఎక్కువ అంటే దానిలో ఎముకల్లో ఉన్న సారం అంతా దిగిపోవాలి. అంటే కూరగాయల సూప్ అనేది మీరు అది చేసుకోకపోండి, అది నేనైతే మీ ఇష్టం అది. సో అట్లాగేంటంటే ఎముకల సూప్లో ఏముంటుందంటే ఎక్కువ పోషకాలు ఉంటాయండి. మీరు ఇప్పుడు కూరగాయలు కానీ ఈ మధ్య మూలికలు కూడా కొన్ని చెప్తున్నారు, తర్వాత సుగంధ ద్రవ్యాలు కానీ ఇవన్నీ ఏంటంటే ఎముకల సూప్లో కలుపుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు.
కానీ దయచేసి మరలా చెప్తున్నాను, బజార్‌లో మాత్రం దయచేసి వాడకండి. సో, మీరు ఓన్‌గా తయారు చేసుకొని గనక మీరు తాగగలిగితే అందులో లాస్ట్‌లో మీరు సముద్రపు కల్లుప్పు అంటాం కదా! దాన్ని డైరెక్ట్‌గా మీరు కలుపుకోండి. అలా కలుపుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎక్కువ కాలం ఉపవాసాలు ఉన్న రోజున మీకు చాలా బాగా పనిచేస్తుంది. 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు కూడా మీరు 10 రోజులు కాదు, 20 రోజులైనా సరే మీరు చాలా చక్కగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఉప్పు కూడా కలుపుతున్నాం కాబట్టి ఆ యొక్క లవణాల కొరత రాదు. అలాగే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విటమిన్ టాబ్లెట్ మాత్రం మర్చిపోకూడదు. అందులో పొటాషియం ఉండాలి, మెగ్నీషియం ఉండాలి కదండీ! ఇలాంటివన్నీ కూడా ఆ ఎముకల సూప్‌లో కూడా దొరుకుతాయండి. మీకు ఇంకొక విషయం ఏంటంటే ఎముకల సూప్ తాగిన వాళ్ళకి ఎందుకంటే ఆ 2 మీకు పుష్కలంగా లభిస్తాయి. సో, మనకి పొటాషియం, మెగ్నీషియం అనే ఒక 2 విషయాల గురించి మీరు ఎప్పుడు కూడా ఉపవాసం ఉండేవాళ్ళు ఈ రెండిట్లి కొరత రాకుండా చూసుకోవాలి. మెగ్నీషియం అండ్ పొటాషియం. సో, మీరు చాలామంది వృద్ధులు మీరు గమనించే ఉంటారు. ఓల్డ్ పీపుల్ లేకపోతే చాలామంది మీరు వీళ్ళకి పొటాషియం లెవెల్స్ తగ్గిపోయినాయండి అని చెప్తూ ఉంటారు. అంటే బనానా తింటే పొటాషియం వస్తుందని చెప్తారు. సో, ఇలాగ మీకు కొన్ని కొన్ని మాటలు వినే ఉంటారు ఈ మధ్యకాలం. సో, ఏది తినాలి, ఏది తినకూడదు. అసలు వాళ్ళు బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఏమీ పెట్టలేము మనం. కాబట్టి ఎందుకంటే వృద్ధులకి ఏమవుతుందంటే వాళ్ళకి బోన్ ఫ్రాక్చర్ అయిపోతుంది. వాళ్ళు ఇంకా చనిపోతారు కూడా చాలామంది. ఎందుకు అంటే ఈ పొటాషియం డెఫిషియన్సీ, ఈ కాల్షియం డెఫిషియన్సీలు ఇవన్నీ ఏం చేస్తాయంటే వాళ్ళని బోన్స్ పోరస్ అయిపోవడం, పెలుసైపోవడం అట్లాగా తొందరగా ఇదైపోతారు. కాబట్టి అందుకని నేను మొదటి నుంచి చెప్పింది ఏంటంటే ఎముకల సూప్ ఎవరైతే తాగుతారో, ఎముకల సూప్ మేము తాగలేమనుకునే వాళ్ళకి నేను మంచి సప్లిమెంట్ సజెస్ట్ చేస్తాను. ఒక కాల్షియం సంబంధించిన ఒక న్యూట్రిలైట్లో ఉంటుందండి. మ్యాగ్ డి అంటారు. అంటే కాల్షియం, మెగ్నీషియం విత్ డి విటమిన్ ఉంటుంది. అది రోజుకి ఒక 2 టాబ్లెట్స్ అంటే గనక తీసుకోగలిగితే, అంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకోగలిగితే పుష్కలంగా మీకు అన్ని మినరల్స్ అంటే అన్నీ ఏమంటారు కాల్షియం లెవెల్స్ బావుంటది. డి విటమిన్ వస్తుంది. మెగ్నీషియం కూడా వస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే మీకు బాడీలో స్టోర్ అవ్వాలండి. ఎప్పుడు కూడా మీకు డి విటమిన్ అనేది ఎప్పటికప్పుడు ఇంకా అది అవసరం అవుతూ ఉంటది. డి విటమిన్ లేకే మీకు కరోనా టైంలో ఎంతోమంది చనిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే డి విటమిన్ తగినంత లేకపోవడం. మీరు ఎప్పుడు కూడా డి లెవెల్స్ ఎప్పుడు తగ్గకుండా చూసుకోవాలి. బి లెవెల్స్ ఎలా చూసుకోవాలో డి లెవెల్స్ కూడా. బి అంటే ఎనర్జీ. అలాగే డి లెవెల్స్ కూడా కరెక్ట్‌గా ఉండగలిగితే గనక మీరు ఉపవాసం కాదు ఎన్ని రోజులైనా మీరు ఉపవాసం ఉండిపోగలుగుతారు. సో, నేను ఈరోజు చెప్పాల్సిన ముఖ్యమైన అంశం ఏది అంటే మీరు మీ యొక్క అంటే ఉపవాసాన్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళు అంటే తొందరగా మేము ఎంతకాలం తగ్గట్లేదండి. ఇంచుమించు అన్నీ చేసేసాం ప్రయత్నాలు. ఇంకేం చేయలేదన్న వాళ్ళు ఉపవాసం ద్వారా వారు ఈ ఈ పలానా ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్స్ మీరు తీసుకుంటూ ఉపవాసాన్ని చేయగలిగితే అంటే ఆయిల్సు, ఫ్యాట్సు, ఏంటిది ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటూ మీరు ఉపవాసాన్ని గనక కంటిన్యూ చేయగలిగితే సో, చాలా తొందరగా మీరు బరువు తగ్గుతారు. సో, నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే ద్రవ పదార్థాల్లో ఏమేమి ద్రవ పదార్థాలు తీసుకోవాలి ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం మీకు చెప్పాను. సో, ఇంకా చాలా విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఉపవాసం చేయడం అనేది చాలా చాలా అవసరం. సో, ఇవన్నీ నేర్చుకోగలిగితే మీరు రాబోయే కాలంలో చాలా చక్కగా అంటే ఆకలిని జయించగలుగుతారు. సో, అస్సలు మీరు కొంచెం కూడా అదేదో మేము ఉపవాసం ఉంటున్నాము, లేకపోతే డైట్ చేస్తున్నాము, అమ్మో! నీరసం అయిపోయాం అనే మైండ్ మాత్రం మీకు రాదు. సో, ఎప్పుడు కూడా ఎనర్జిటిక్‌గా ఉంటారు. సో, ఆల్ ద బెస్ట్. టేక్ అంటే మంచి ఈ ద్రవ పదార్థాలు అనగా లిక్విడ్ డైట్స్‌తో మీరు ఉపవాసం చేస్తూ ఎప్పుడు కూడా లిక్విడ్స్ లేకుండా మాత్రం ఉపవాసం చేయొద్దని మరీ మరీ చెప్తున్నానండి. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.